సోషల్ రెస్పాన్సిబిలిటీ ఉంది. అంత ముందుకు వేసుకోకూడదు లెక్కప్పన 4 నిమిషాలు. ఓకే. ఈరోజు ఏడుగుర్రాలపల్లి గ్రామంలో అఘాయిత్యానికి బలాత్కారానికి గురైనటువంటి దళిత బాలిక కుటుంబాన్ని పరామర్శించాలని, వారికి సహకారాలు అందజేయాలనేసి, ధైర్యం చెప్పాలనేసి రాష్ట్ర మాజీ మంత్రివర్యులు, ఎస్సీ కమిషన్ మాజీ చైర్మన్ గారు మేరుగ నాగార్జున గారు, మాజీ మంత్రివర్యులు శైలజనాథ్ గారు, ఉషశ్రీ చరణ్ గారు, జిల్లా పరిషత్ చైర్మన్ గిరిజమ్మ గారు, నేను, మా దళిత నాయకులు పెన్నోబ్లస్ గారు, మా లక్కప్ప గారు, జిల్లాకు సంబంధించినటువంటి అనేక మంది బీసీ ఎస్సీ మైనారిటీలకు సంబంధించిన నాయకులందరూ కూడా ఈరోజు పేరూరు గ్రామాన్ని సందర్శించాలని వెళ్ళడం జరిగింది. అయితే మేము అనుమతులు ఇవ్వటం లేదు, మీరు వెళ్ళడానికి లేదు అనేసి ఎక్కడికక్కడ పోలీసుల్ని పెట్టి వందలాదిగా వేలాదిగా తరలి వస్తున్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలను అందరినీ కూడా అడ్డుకుంటూ, అదే క్రమంలో నాగార్జున గారిని, ఆయన ఈరోజు ఉదయం గుంటూరు నుంచి రావడం జరిగింది, నాగార్జున గారిని అరెస్ట్ చేయాలి, శైలజనాథ్ గారిని అరెస్ట్ చేయాలి అని ప్రయత్నం చేయడము, ఉషశ్రీ చరణ్ గారిని పెనుగొండ వద్దని హైవేలోనే అరెస్ట్ చేయడం. మరి మేమందరం కూడా మద్దిల చెరువు గ్రామం దాటుతుండగా మద్దిల చెరువు గ్రామం వద్దకు వచ్చి పోలీసులు మమ్మల్ని అందరినీ కూడా ప్రివెంటివ్ అరెస్ట్ కింద అరెస్ట్ చేసి తీసుకొని రావడం, అనంతరం తీసుకొని రావడం జరిగింది. ఈరోజు ఒక్కటే ఒక ప్రశ్నను అడగదలుచుకున్న ఈ సమాజాన్ని, అన్యాయానికి గురైన కుటుంబాన్ని పరామర్శించేటువంటి నైతిక హక్కు కూడా లేదా? ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వీసాలు తీసుకోవాలనా? పాస్పోర్టులు ఉండాలనా? మరి ఇది ఎక్కడ రాజ్యాంగం అని నేను ప్రశ్నిస్తూ ఉన్నా. మరి ఈరోజు దళితులు, గిరిజనులు, మైనార్టీలు, బడుగు బలహీన వర్గాల వాళ్ళందరూ ఓట్లేస్తే గెలిచిన ఈ ప్రభుత్వము 1 సంవత్సర కాలంలో ఎన్ని దౌర్జన్యాలు చేసింది, ఎన్ని మానభంగాలు జరిగాయి, ఎన్ని హత్యలు జరిగాయి, ఎన్ని అక్రమ కేసులు, ఎన్ని దాడులు, ఇవన్నీ కూడా సభ్య సమాజం గమనిస్తూ ఉంది. మరి వీటన్నిటి మీద ప్రశ్నించాల్సిన నైతిక బాధ్యత రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులుగా ప్రజల పక్షాన పోరాడాల్సినటువంటి బాధ్యత మా మీద ఉండగా మేము ఆ గ్రామాలకు వెళ్ళడం, ఆ గ్రామాలకు వెళ్ళకోకుండా రామగిరి మండలం పరిటాల సునీత సొంత మండలము, ఆ మండలంలోకి మమ్మల్ని అనుమతించకపోవడం అనేది నిజంగా ప్రజాస్వామ్యం కూడా సిగ్గుపడేటువంటి విషయం. మరి ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఎవరైతే ఈ సంఘటనలో, ఈ రేప్ కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, సామూహిక అత్యాచారం కేసులో ఎవరైతే ముద్దాయిలు ఉన్నారో, వారి బంధువులను ఉసిగొలిపి వారికి కర్రలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి, మరి తెలుగుదేశం పార్టీ స్థానిక మండల కన్వీనర్లు, పరిటాల సునీత బంధువులు అందరూ తెలుగుదేశం పార్టీ కండువాలు వేసుకొని పేరూరు గ్రామంలో మేము రాకూడదనేసి మమ్మల్ని అడ్డుకునేదానికి వాళ్ళందరూ కూడా దౌర్జన్యం చేసేటు రాళ్ల దాడులు, మా వాహనాల ధ్వంసం, మా పార్టీకి సంబంధించిన నాయకుల వాహనాల ధ్వంసం చేయడం, రాళ్ల దాడులు చేయడం, ఆ ప్రాంతంలో భయోత్పాదం సృష్టించడం. మరి పరిటాల సునీత స్వయంగా వారి బంధువులను పంపి, వారి పార్టీ కన్వీనర్లను పంపి, వారి పార్టీ నాయకుల్ని పంపి, వీరికి తోడు ఈ రేప్ కేసులో ప్రధాన ముద్దాయిలైనటువంటి వారి బంధువులను కూడా పంపి వారికి కర్రలు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి పంపడం చూస్తూ ఉంటే, మరి ఈ ప్రాంతంలో జరిగినటువంటి లింగమయ్య హత్య కూడా పరిటాల సునీత తమ్ముడు స్వయంగా ఆమె తమ్ముని కుమారులు చేయడం కూడా గమనిస్తా అంటే, ఈ ప్రాంతంలో గతంలో జరిగినటువంటి వందల హత్యలు కానీ, నేరాలు కానీ, ఘోరాలు కానీ, మరి ఈరోజు జరుగుతున్నటువంటి ఈ దుర్మార్గాలు కానీ నేరుగా మీరు పరిటాల కుటుంబం స్పాన్సర్ చేస్తున్నట్లుగా కనపడుతుంది. మరి ఆ ప్రాంతంలోకి మమ్మల్ని వెళ్ళనివ్వకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేస్తున్న జిల్లా పోలీస్ అధికార యంత్రాంగము ఏమి మెసేజ్ ఇవ్వదలుచుకున్న రాష్ట్రానికి? ఎక్కడైతే నేరం జరుగుతుందో అక్కడ కట్టడి చేయడానికి వారికి భయం అనేది కల్పించి
చట్టాన్ని ఉల్లంఘించడం అది ఎవరికి చట్టం చుట్టం కాదు, చట్టాన్ని ఉల్లంఘించడం అనేది నేరం అనేసి కౌన్సిలింగ్లు ఇచ్చి కఠిన శిక్షలు వేయించి ఆ ప్రాంతాన్ని మార్చాల్సినటువంటి పోలీస్ యంత్రాంగం మీరు ఏ నేరాలు చేసినా మేము వెనకేసుకొని వస్తాము, ప్రతిపక్షాన్ని కూడా మిమ్మల్ని ప్రశ్నించనివ్వము, ప్రతిపక్ష నాయకుల్ని ఈ మండలంలోకి రానివ్వము అనేటువంటి మెసేజ్ ఇస్తూ ఉన్నారే. 2014-19 మధ్యలో కూడా ఆ రోజు ప్రతిపక్ష నాయకుడిగా ఆ ప్రాంతంలో జరిగిన దౌర్జన్యాలను ప్రశ్నించడానికి నేను వెళ్ళేటువంటి ప్రయత్నం చేసినప్పుడు 5 సంవత్సరాల పాటు నన్ను రామగిరి మండలంలోకి అనుమతించలే పోలీసులు. ఫలితము అనుభవించారు, దారుణంగా ఓడిపోయారు. మరి అదే ఈరోజు రిపీట్ అవుతా ఉంది. ఈరోజు సరే నేను స్థానికంగా పరిటాల సునీతకు రాజకీయ ప్రత్యర్థిగా నన్ను అనుమతించలేదనుకున్న ఎస్సీ కమిషన్ చైర్మన్గా చేసినటువంటి వ్యక్తి, మాజీ మంత్రి మేరుగు నాగార్జున గారు, మాజీ మంత్రి శైలజానాథ్ గారు, బీసీ మహిళ మాజీ మంత్రి ఉషమ్మ గారు, గిరిజమ్మ గారు, మరి వీరందరినీ కూడా అనుమతించని పరిస్థితి ఏంటి? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. రాష్ట్ర గవర్నర్ గారిని, డీజీపీ గారిని మేము ఈ సందర్భంగా మీ దృష్టికి తీసుకొని వస్తున్నాం. మరి ప్రజాస్వామ్యంలో ఇంతటి ఘోరమైనటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా? ఈ సంవత్సర కాలం పాటు మీరు యథేచ్ఛగా లూటీలు చేశారు, దోపిడీలు చేశారు, హత్యలు చేశారు, మానభంగాలు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు. మరి ఇంత అన్యాయమైనటువంటి పరిస్థితి ఉందా అని మేము ప్రశ్నించదలుచుకున్నాం. గవర్నర్ గారిని కలవాలనుకుంటున్నాం, అదేవిధంగా డీజీపీ గారిని కూడా కలవాలనుకుంటున్నాం. రాష్ట్ర పార్టీకి ఇప్పటికే నివేదించిన ఇటువంటి పరిస్థితి జరుగుతోంది ఇక్కడ అనేసి. కాబట్టి తప్పనిసరిగా బాధిత కుటుంబానికి న్యాయం చేయడం అంటే ఏంటంటే మరొకరికి అన్యాయం జరగకుండా చూడడమే, మరొక మహిళకు అటువంటి అన్యాయం జరగకుండా చూడడమే. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడడమే. అంటే అది కేవలం ఒక పోలీస్ యాక్షన్ వల్ల రాదు, ఒక రిఫర్మేషన్ వల్ల రావాలి. ఒక రిఫర్మేషన్ అంటే వాళ్ళ ఆలోచన విధానంలో మార్పు రావాలి. ఇది తప్పు, ఆడబిడ్డ ఎవరి బిడ్డ అయినా ఆడబిడ్డే, ప్రతి ఒక్క ఆడబిడ్డను మన సొంత బిడ్డలా చూసుకోవాలనేటువంటి ఒక ఆలోచన విధానం అవలంబించాలి. మహిళ ఎమ్మెల్యేగా ఉండి పరిటాల సునీత ఇటువంటి చర్యలు తీసుకోకపోవడం, ఇటువంటి నేరాల్ని ప్రోత్సహించడం నిజంగా చాలా దురదృష్టకరము. తప్పనిసరిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ కుటుంబానికి అండగా నిలబడుతుంది. ఆ ప్రాంతంలో రామగిరి ప్రాంతంలో గత 12 నెలలుగా అనేక దుర్మార్గాలు జరిగాయి. వెలుగులోకి వచ్చినవి కొన్ని మాత్రమే, వెలుగులోకి రానివి చాలా ఉన్నాయి. ఉదాహరణకి ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో వీరందరూ కూడా గతంలో వారి బాధితులే. ఈ కేసులో నిందితులు ఎవరైతే ఉన్నారో బడగర్ల ఆంజనేయులు, వాళ్ళ కుటుంబ సభ్యులు, వాళ్ళందరూ కూడా గతంలో పరిటాల రవి ప్రైవేట్ సైన్యం ఆర్ఓసీలో వీళ్ళు దళ కమాండర్లుగాను దళ సభ్యులుగా పనిచేసిన వాళ్ళే. పరిటాల రవి శత్రువుల్ని చంపిన వాళ్ళే. మరి బడవర్ల ఆంజనేయులు కొడుకు వేణు కూడా ఆర్ఓసీలో పనిచేసిన వాడే. పీపుల్స్ వార్ ఆర్ఓసీ అనే పేరుతో స్ప్లింటర్ గ్రూప్ ఏదైతే పరిటాల రవి ప్రైవేట్ సైన్యం ఉందో అందులో పనిచేసిన వాడే. వారిని ఉపయోగించుకున్నారు పరిటాల రవి తమ శత్రువుల్ని చంపించడానికి. కానీ ఎప్పుడైతే వారు ఎదురు తిరిగినారో బోయ్ తిరుపాలు కావచ్చు, అదేవిధంగా బడగర్ల వేణు కావచ్చు, వీళ్ళందరినీ పరిటాల రవి ఎన్కౌంటర్ చేయించాడు. కానీ వాళ్ళు ఎక్కడికి పోలేని పరిస్థితి. మళ్ళీ పరిటాల రవి కుటుంబం కింద దాస్యం చేస్తూ ఉన్నారు. బోయ్ సామాజిక వర్గానికి సంబంధించిన వారికి ఆ గ్రామం మీద గుత్తాధిపత్యం ఇచ్చేసి మాకు ఓట్లు వేయిస్తే చాలు, ఎవరిని ఓటు హక్కు వినియోగించుకోకుండా రిగ్గింగ్ చేసి మాకు ఓటు వేయిస్తే చాలు అనేసి ఆ గ్రామాన్ని వారికి అప్పచెప్పడం, ఆ గ్రామంలో వారు యథేచ్ఛగా ఏమైనా చేసుకోవచ్చు అనేటువంటి సంకేతాలు ఇవ్వడం వలన ఇటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఈ వ్యవస్థ మారాలంటే ఫ్యాక్షనిజం అనేది రూపుమాపేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఈ ప్రాంతంలో ఫ్యాక్షనిస్టులకు టికెట్లు ఇవ్వకూడదు అనేసి ఏదైతే చర్యలు తీసుకున్నారో అటువంటి చర్యలు చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటే తప్ప ఈ వ్యవస్థ మారదని తెలియజేస్తాను. అందరికీ నమస్కారం. భారతదేశ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఒక దళిత ఆడబిడ్డకు, పసికోనకు అన్యాయం జరిగింది, అఘాయిత్యం జరిగింది. ఆ కుటుంబానికి బాసటగా ఉందాము, పరామర్శిద్దాము అని ఒక ఆలోచనతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినాయకుడి యొక్క ఆలోచన ప్రకారం మరి ఈరోజు సమన్వయకర్త అయినటువంటి ప్రకాష్ రెడ్డి గారి నేతృత్వంలో నేను కానీ, మాజీ మంత్రి గారు కానీ, అలాగే ఉషా చరణ్ గారు కానీ, జిల్లా పరిషత్ చైర్మన్ కానీ, మిగిలిన దళిత నాయకులు
సోదరిమణులందరూ కలిసి ఆ ప్రాంతానికి వెళ్తూ ఉంటే మీరు ఆ ప్రాంతానికి రావద్దు అని మమ్మల్ని ఒక టెర్రరిస్టులాగా, నేను ఉదయం ఎక్కడ దిగానో గెస్ట్ హౌస్లో హోటల్లో ఆ హోటల్ చెక్ చేయటం, మార్గ మధ్యంలో పోలీసు వాళ్ళు వెంబడించి ఆపటం, చివరికి ఆ ప్రాంతానికి కూడా వెళ్ళనీయకుండా మమ్మల్ని తీసుకుని అరెస్ట్ చేయటం అనేది చాలా దారుణం. ఇది ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు అనేక మంది వస్తూ ఉంటారు, అధికారం ఉంటుంది, పోతూ ఉంటాయి. కానీ నిజంగా అన్యాయం జరిగింది. అన్యాయం జరిగింది ఎవరికి? ఒక దళిత బిడ్డకు. సో పొలిటికల్గా చూసిన ఆ దళిత బిడ్డలో వాళ్ళంతా ఎవరు కోటేశారు? తెలుగుదేశం పార్టీ కోటేశారు. తండ్రి లేడు, తల్లి పిచ్చామే, వాళ్ళ తాతగారు తెలుగుదేశం పార్టీ ప్రచార వ్యాని కింద పడి చనిపోయాడు. 14 సంవత్సరాలు లేని ఆ ఆడబిడ్డను 18 మంది అఘాయిత్యం చేశారంటే ఆ ఇన్సిడెంట్లో పలకరిద్దాము, అండగా ఉందామని ఒక దళితుడిగా ఈ రాష్ట్రంలో దళిత చట్టాలను ఇంప్లిమెంట్ చేయాల్సిన బాధ్యత పనిచేసినటువంటి వ్యక్తిగా ఆ ప్రాంతానికి వస్తే నన్ను అరెస్ట్ చేయటం అనేది ఈ రాష్ట్రంలో ఎలాంటి ప్రజాస్వామ్యం పరడవిల్లుతుందో, చంద్రబాబు ప్రభుత్వం ఏ విధంగా దళితులకు స్థానం ఇస్తూ ఉందో, పర్టికులర్గా ఈ ప్రాంతంలో ఎంత దారుణంగా పరిపాలన చేయిస్తూ ఉన్నారో అర్థమవుతూ ఉంది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, ఆ పసికొరకు ఏం హామీ ఇస్తారు? ముద్దాయిల్ని ఏ విధంగా ఎంతమందిని అరెస్ట్ చేశారు, ఇంకెంతమందిని అరెస్ట్ చేయాలి? రాజ్యాంగబద్ధంగా ఆ అమ్మాయికి వచ్చినటువంటి హక్కులను ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు? ఆ కుటుంబాన్ని ఆదుకునే తీరు కానీ, ఆ అమ్మాయికి కాంపెన్సేషన్ ఇచ్చే తీరు కానీ, ఆమెకున్న చట్టాలను ఇంప్లిమెంట్ చేసే తీరు కానీ ప్రభుత్వం ఎందుకు స్పందిస్తలేదు? ప్రభుత్వం ఎందుకు బహిరంగంగా ఈ ప్రాంతంలో శాసనసభ్యులు ఉన్నారు, పర్టికులర్గా ఎస్సీ శాసనసభ్యులు ఉన్నారు, పర్టికులర్గా రాష్ట్ర హోంమంత్రి ఉంది, ఎందుకు రెస్పాండ్ అవ్వలేకపోతా ఉన్నామని అడుగుతా ఉన్నా. ఎక్కడో చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఎక్కడో ఈ మీడియాలో ఏదో మాట్లాడని చెప్పి చెలవల పలవలుగా ఈ రాష్ట్రంలో అరెస్టులు చేస్తూ ఉంటే, ఒక దళిత బిడ్డకు ఇంత అన్యాయం జరిగి 18 మంది అఘాయిత్యం చేస్తే ఎందుకు నోరు లేపట్లేదు? కళ్ళు లేని కబోచులా మీరు అడుగుతా ఉన్నా. తక్షణమే చర్య తీసుకోవాలా? తక్షణమే బాధ్యుల్ని చర్య తీసుకుంటేనే ప్రజాస్వామ్యంలో మీకు కూడా విలువ ఉంటుంది. అందుకే ఈరోజు రాష్ట్రంలో అరాచకం ప్రళవిల్లుతోంది, అకృత్యాలు పెరిగిపోయాయి. ఎన్సీఆర్బీ రిపోర్ట్ చెప్తా ఉన్నాయి, చంద్రబాబు ప్రభుత్వంలో ఈరోజు దళితులకు మీద దాడులు దేశంలోనే ఉన్నతంగా ఉన్నాయని చెప్పడానికి సిగ్గుపడతా ఉన్నాం. అనంతపురంలో మరీ ఎక్కువైపోయింది. నిన్నొక ఎస్సీ మహిళ పాప, ఎస్టీ, నిన్నగాక మొన్న ఒక ఇంటర్మీడియట్ విద్యార్థి ఎస్టీ అమ్మాయి మీద దాడి. ఇలాంటి అకృత్యాలు జరుగుతూ ఉంటే వ్యవస్థలు మమ్మల్ని అరెస్ట్ చేయటం కాదు, మమ్మల్ని అరెస్ట్ చేయటం కాదు, మా మీద కేసులు పెట్టడం కాదు, మా పార్టీ వాళ్ళని భయభ్రాంతులు చేయటం కాదు, వ్యవస్థాపరంగా మానవతా దృక్పథంతో ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించే వాళ్ళు భక్షించే విధంగా ఉండద్దు. దాని మీద పర్టికులర్గా పనిచేయమని అడుగుతా ఉన్నా. మేమే వదిలిపెట్టేది లేదు. ఈరోజు ఏదో ఆ మండలానికి మా నాయకుడిని వెళ్ళకుండా చేయొచ్చు, గవర్నర్ గారిని కూడా కలుస్తాం త్వరలో. మేము ఆల్రెడీ పార్టీ వారికి ఇన్ఫర్మేషన్ ఇచ్చాం, గవర్నర్ అపాయింట్మెంట్ తీసుకుంటాం. ఈ జిల్లాలోనే కాదు, ఈ ప్రాంతం రాప్తార్ ప్రాంతంలో మా నాయకుడు పుష్కలంగా అన్ని ప్రాంతాలు తిరగాల, అందరినీ కలుసుకోవాలి. మాకు పార్టీలు కాదు, ఇక్కడ ప్రజాస్వామ్యబద్ధంగా మీ పరిపాలనలో ఎవరికి అన్యాయం జరగకూడదు, అన్యాయం జరిగిన తోట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది అని చెప్పడానికి ఉద్దేశంతోనే మేము వెళ్ళాలని చూస్తూ ఉన్నాం. మాకేం గొడవలను 5 సంవత్సరాల అధికారంలో ఉన్నాడు ప్రకాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు, మేమంతా మంత్రులుగా పనిచేసాం. ఇలాంటి పరిస్థితి ఎక్కడన్నా ఉందామని అడుగుతా ఉన్నాం, ఇంత అన్యాయంగా. అందుకని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో జరిగే అకృత్యాలను ఎండగట్టడంలో కానీ, దళితుల మీద జరిగే దాడులు, అఘాయిత్యాలు, అమానుషాలు విషయంలో వారికి అండగా ఉండే తీరు కానీ ఎక్కడ వెనుకాడదని కూడా మీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాం. ఎంత అన్యాయం! మేము వెళ్ళి ఆ ప్రాంతానికి, ఆ ఊరు కూడా కాదు, ఆ ప్రాంతానికి వెళ్ళి బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర, అయ్యా ఇంత దారుణం ఈ ప్రాంతంలో జరుగుతూ ఉంది, మా పసికోళ్ళను నలిపేస్తూ ఉన్నారు, 18 మంది అఘాయిత్యం చేశారంటే తల్లి లేని బిడ్డ మీద ఎవరికైనా మీరు పార్టీలు చూసుకోవచ్చు. ఆ పార్టీలు మీ పార్టీ కోటేసిన వాళ్ళు మానవతా దృక్పథంతో చూడొచ్చు. ఎందుకో నిలబడి తెలుగుదేశం పార్టీ వాళ్ళు అరెస్టులు చేయించి ఇలాంటి అకృత్యాలకు అడ్డుకట్ట వేయలేకపోతా ఉన్నారో చెప్పాలని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నా.
తక్షణమే ఆ కుటుంబాన్ని ఆదుకోవాలా, ఆ పాపకు పూర్తి భద్రత ఇవ్వాలా, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ యాక్ట్ని పక్కాగా ఇంప్లిమెంట్ చేయాలా, ఆ యాక్ట్లో పాటు ఆమెకి ఇవ్వాల్సిన కాంపన్సేషన్, ఆ కుటుంబానికి ఇవ్వాల్సినటువంటి భద్రత అన్నీ కల్పించాలి. ఎందుకంటే ఆ అమ్మాయి రేపు వచ్చి ఆ ఊరిలో ఉండే పరిస్థితి కనిపిస్తలా. ఈరోజే తల్లి వెళ్ళిపోయింది ఎక్కడికో, వాళ్ళు పూర్తిగా అఘాయిత్యాలకి భయపడిపోతూ ఉన్నారు. రేపొచ్చి కూడా ఆ ఊర్లో బ్రతికే పరిస్థితి ఉండదు. అందుకనే ఇల్లు భూమి కాంపన్సేషన్ పక్కాగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి స్పెండ్ చేసి అనౌన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో పక్కాగా ఆ కుటుంబానికి అండగా ఉంటారు. పర్టికులర్గా దళిత కుటుంబాలను హేళనగా చూస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా పనిచేస్తున్నటువంటి తెలుగుదేశం నాయకులకు ఈరోజు కాకపోతే రేపైనా బుద్ధి వచ్చే విధంగా మరి ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చే విధంగా ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి పూర్తి రెస్పాన్సిబిలిటీ తీసుకొని మరి వీళ్ళకి భద్రత కల్పించాలని మాత్రం డిమాండ్ చేస్తా ఉన్నా. తలుచుకుంటేనే ఒక బాధతో కూడిన మనసు అయిపోద్ది, దుఃఖం వస్తుంది. ఇట్లా మాట్లాడుతున్నందుకు ఏమైనా ఫీల్ అయితే చేయగలిగింది ఏం లేదు. అసలు ఈ దేశంలో దళితులు పుట్టడమే తప్ప అనే ఒక కాన్సెప్ట్. అసలు అమ్మాయిగా పుట్టడం కూడా మరింత నేరమా? అసలు మనుషులా కాదా అన్న విషయం వాళ్ళు తేల్చుకోవాల్సిన సమయం వచ్చింది. 2 సంవత్సరాలుగా ఎస్పీ గారి మాటల్లో, నా మాటల్లో కాదు, 2 సంవత్సరాలుగా ఆ అమ్మాయి మీద అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. ఆ గ్రామంలో అఘాయిత్యాలు జరుగుతున్నాయి వేరే వాళ్ళ మీద కూడా. ఒకరు చనిపోయారని కూడా నేను వార్త చూశాను. 2 సంవత్సరాల క్రితం అంటే 12 ఏళ్ళు 13 ఏళ్ళ పాప ఉంటుంది పాప. సో ఈ సందర్భంగా నేను గవర్నమెంట్ అడిగేది ఒకటే, మీరు ఎందుకు అంత థిక్ స్కిన్ కలిగి ఉన్నారు? మీరు ఎందుకు మీ నోరు మూసివేయబడింది? ఎవరి కోసం ఈ ప్రభుత్వ యంత్రాంగాలు, పోలీస్ యంత్రాంగం పనిచేస్తూ ఉంది? అవసరమైన వాళ్ళకి సాయం చేయకపోగా ఈ రోజు నా పేరూరు లేకపోదామంటే విజయోత్సవాలు, దేనికోసం విజయోత్సవాలు చేసుకున్నారో నాకు తెలియదు. ఒక అమ్మాయికి అన్యాయం చేశామని విజయోత్సవాలు చేసుకున్నారో, లేక చూసారా మా దెబ్బ పడితే లోపల రాణిని కూడా చేశామని విజయోత్సవాలు చేసుకున్నారో నాకు తెలియదు. కానీ పోలీసు వాళ్ళు చెప్పిన మాట ఏంటి, విజయోత్సవాలు జరుగుతున్నాయి సార్, అంతా తాగి ఉన్నారు. తాగి ఉన్న అసలుకి ఏంటి, చంద్రబాబు నాయుడు లాంటి ముఖ్యమంత్రి ఉంటే అదే ఉంటుంది. ఎందుకంటే ఆయన నాణ్యమైన మద్యాన్ని చాలా చీప్గా అమ్మేస్తారు ఆయన. ఇది ఓన్లీ ఒకే ఒక డిమాండ్, అక్కడ ఎవరిని అందించాల్సి వస్తే ఈ సమాజాన్ని, ఈ ప్రభుత్వ వ్యవస్థల్ని అందించాలి. అక్కడ ఆఖరికి ఈరోజు వెనక్కి మళ్ళించుండొచ్చు. ఖచ్చితంగా ఆ గ్రామానికి వెళ్తాం. ఇదేదో దాడిగా కాదు, ఈ అనాచారం పైన, ఈ దుర్మార్గం పైన మనం సాగించబోయే పోరాటం ఇది. ఖచ్చితంగా ఒక పరివర్తన జరిగి తీరాల్సిందే. ఈ పరివర్తన కూడా జరగకుండా, ఆలోచన కూడా లేకుండా చేసే రాజకీయమైన లబ్ధిదారులు ఉంటే దాన్ని కూడా అడ్డుకోవాల్సిందే. అసలు ఆ ఊర్లో వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. ఏదో వీరంగం సృష్టిద్దామంటే కుదరదు. ఇక్కడ ఆఖరికి ఆ ఊరిని పబ్లిక్ ఓపెన్ చేస్తారు, చేయకుండా పోయేది ఏం లేదు. ఈరోజు రేపు ఎల్లుండి ఖచ్చితంగా నా డిమాండ్ ఒక్కటే, అసలు దీనికి ఎవరు బాధ్యత వహిస్తారో ముందు చెప్పాలి. నేను డైరెక్ట్గా అడగడం ఒకటే, ఈ రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాల్సిందే. ఈ రాష్ట్ర ప్రభుత్వం అంటే ఆయన పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, వెనకాల నుంచి నడిపిస్తున్న వాళ్ళ అబ్బాయి కావచ్చు. ఒక్క మాట మాట్లాడే వాళ్ళు లేరు, అంత సైలెన్స్. ఆఫీసర్లు మాట్లాడాల్సింది తప్పనిస్తే రాజకీయ రంగం నుంచి మాట్లాడే వాళ్ళు ఎవరు లేరు. ఒక రాజకీయ రంగంలో అక్కడ విజయోత్సవాలు జరుగుతూ ఉన్నాయి. సో ఒక పరివర్తన ఎట్లా జరిపించాలో మాకు తెలుసు, తెలియకేం కాదు. అయితే ప్రజాస్వామ్యాన్ని నమ్మేవాళ్ళం కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగానే ఆ కార్యక్రమాన్ని జరిపించే ప్రయత్నం చేయాలనుకుంటే దీనికి రాజకీయాలు ఏమైనా ఆలోచించి చేయగలిగింది, నాలాంటి వాళ్ళు చేయగలిగింది ఏం లేదు. ఈ రాజకీయాలు దీనికి సంబంధమే లేదు. వాళ్ళు మన మామూలుగా చూస్తూ ఉంటే, మామూలుగా పాత సినిమాల్లో ఆ ఊర్లో ఒక పెద్ద మనిషి ఊరంతా గ్రిప్పులో పెట్టుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అట్లే ఆ ఊరు గారు గ్రిప్పులో పెట్టుకున్నారు. దాన్ని విడిపిస్తాం, దాన్ని విడిపిస్తాం. విడిపించడానికే ఉన్నాం. ఈ అనంతపురం జిల్లా అనేది చాలా ప్రోగ్రెసివ్ జిల్లా, ఇది చాలామందిని చూసింది ఈ జిల్లా. కనుక ఈరోజు పోలీసు వాళ్ళు ఆపడం మాత్రం దుర్మార్గం, అన్యాయం. వాళ్ళు ఏమైనా సంజయ్ చెప్పని ఆఖరి వాళ్ళ యాక్షన్ కూడా తీసుకెళ్ళి ఎవరికి లోపల ఏం చేశారో, ఏమైందో, కేసులేమో ఎవరికి తెలుసు ఆఖరి. కాబట్టి నేను
అన్నగారు చెప్పినట్లు ఇది ఒక ప్రత్యేక న్యాయస్థానం ద్వారా ఇది ఇస్ ఎ కేస్ స్టడీ. ఇన్నేళ్ళ 70 years పైన స్వాతంత్ర తర్వాత కూడా ఈ భారతదేశంలో అందరూ చెప్పుకునే విధంగా భారత రాజ్యాంగాన్ని బాబాసాహెబ్ అంబేద్కర్ వల్ల వచ్చిన రాజ్యాంగ పరిధిలో కూడా ఒక్క 30-40 కిలోమీటర్లు టౌన్కి లేకపోతే మండల కేంద్రానికి 4-5 కిలోమీటర్లో ఉన్న గ్రామంలో ఈ విధంగా రోజుల తరబడి, నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఒక దళిత బాలిక పైన, ఒక అమ్మాయి పైన, బేసిక్ అమ్మాయి పైన ఇట్లా చివరికి తండ్రి ఉంటాడు, కొడుకు ఉంటాడు, పంచాయతీ కూడా చేస్తారు. ఎవరి దగ్గర బాధలు చెప్పుకుంటే రూమ్లోకి బాగుంటారు. ఏంది ఇది? కాబట్టి దీనిపైన అసలు ఇన్సిడెంటే కేస్ స్టడీగా అసలుకి జ్యుడిషియరీ దీన్ని రెస్పాండ్ కావాలి. దీని మీద స్టడీ జరగాల్సిందే, ఆఖరికి స్టడీ చేయించాలి. ఏంటి, ఎందుకు, దీనికి పరిష్కారం ఏంది, దీనికి కారణం ఎవరు, మద్దతుదారులు ఎవరు, ఎవరిని నిరోధిస్తే ఇవి ఆగుతాయి. కనుక ఒక ప్రత్యేకమైన న్యాయస్థానం, దాంతోపాటు ఒక ప్రత్యేకమైన జ్యుడిషియరీ ఎంక్వైరీ జరగాలని మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ సమాజపరంగా కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాను. లెట్ వీ నో 75 సంవత్సరాల తర్వాత ఈ కార్యక్రమం ఇంత దుర్మార్గంగా చివరికి సాక్షి పేపర్లో వస్తే కానీ అది వార్త బయటికి రాదు. సాక్షి పేపర్లో వార్త రాకపోయింటే అసలు ఎప్పటికీ బయటికి రాదు. జగన్మోహన్ రెడ్డి గారి యొక్క చిత్తశుద్ధి దాంట్లో లేకపోతే కేసు బయట రాదు. ఆయన హీఈస్ ఎ కన్సర్న్ అబౌట్ ద దళిత్స్ అండ్ దేర్ అఫైర్స్. వారి బాగోగులు, వారి గౌరవం కోసం ఎవరన్నా దీన్ని ఇంకో విధంగా మాట్లాడి దీన్ని చేయగలిగింది ఏం లేదు. చాలా సంఘటనలు మాట్లాడాల్సి వస్తుంది నేను మరి. కనుక జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రత్యక్షమైన సూచనల మేరకు వచ్చిన మేరుగ నాగార్జున గారు నిజంగా ఆయన బాధ వింటుంటే నాకు బాధ వేస్తుంది. ఆఖరి ఏంది ఇది అసలుకి చిన్న పిల్ల. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ అండ్ డిమాండింగ్ దిస్ గవర్నమెంట్ అండ్ దిస్ గవర్నమెంట్ ఇన్స్టిట్యూషన్స్, మీరు ఎవరికో మేలు చేద్దామని సమాజానికి హాని చేయొద్దండి. గట్టిగా నిలబడండి. పోలీసులకు నేను అడిగేది ఒకటి, ఇప్పుడు కాకుండా రేపైనా 7 గుర్రాలపల్లి లేక పోయేదే. దానికి మీరు తగిన ఏర్పాట్లు చేసుకోండి. మేము దాడికి పోవడంలే, పరివర్తన కోసం పోతా ఉన్నాం. మా ఇన్ఛార్జ్ లోకల్ ఇన్ఛార్జ్ ఉన్నాడు, అక్కడికి టేక్ రెస్పాన్సిబిలిటీ. దట్ ఈస్ హిజ్ రెస్పాన్సిబిలిటీ. అది ఆపేస్తే ఎట్లా? కాబట్టి ఆపడాలు, అడ్డుకోవడాలు ఇవన్నీ కూడా సమాజంలో జరగబోయే మార్పుల్ని, సమాజం యొక్క రివోల్ట్ని కూడా ఆఖరికి ఏమీ అడ్డుకోలేవు. కనుక లెట్ విత్ ఓపెన్ మైండ్ తెలుగుదేశం పార్టీ ఇట్సెల్ఫ్, తెలుగుదేశం పార్టీ రెస్పాండ్ కావాలి. ఈరోజు ఆఖరికి ఖండించినాం, అంటే అది ఇచ్చినాం. ఒక ఆయన ₹1,00,000 పంపించారంట. ఎన్ని లక్షల రూపాయలు పంపిస్తారు? నాకు ₹1,00,000 పంపించి చాలా కోపం వచ్చింది. ₹1,00,000 పంపిస్తే అయిపోయింది, ఆడికి ఇంకా దాన్ని ఖతం చేసుకోవచ్చు. కాబట్టి చాలా దుర్మార్గమైన అసలుకి మాటలు ఈరోజు తెలుగు భాషలోని పదాలు లేవు. అంత దుర్మార్గం విషయం. ఒక తండ్రి, ఒక కొడుకు ఒకే అమ్మాయిని అత్యాచారం చేస్తూ ఉన్నారు రెగ్యులర్గా. అంటే ఇంకా దానికి ఏమని పేరు పెడతాం మనం? సో సమాజాన్ని కూడా కోరుకుంటా ఉన్నాం, మనం అందరం రెస్పాండ్ కావాల్సిన సమయం వచ్చింది. అందరితో మాట్లాడతాం. ఖచ్చితంగా 7 గుర్రాలపల్లికి ఈ సమాజం పోవాల్సిందే. పోయే విధంగా ఏర్పాటు చేయమని ప్రభుత్వాన్ని నేను కోరుతా ఉన్నాను.